రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని రైతు రుణమాఫీ, ఫసల్ బీమా యోజన అమలు, రైతు భరోసా, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కరీంనగర్ లో కలెక్టరేట్ వద్ద సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు, వాగ్దానాలు చేసిందన్నారు. ఎన్నికల ముందు కోతలు కోసిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత ఎగవేతలను నమ్ముకొని కుంటి సాకులతోటి రైతులకు ఇచ్చిన అన్ని హామీల్లో, వాగ్దానాల్లో కోతలు పెడుతూ రైతాంగాన్ని గోస పెడుతున్నారని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసినట్టే నేడు అంతకంటే దారుణంగా కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల మంది కూడా రుణమాఫీ చేయలేదని, 70% మందికి ఎగ్గొట్టారని ఆరోపించారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో తెలియచేయాలని, ఈ విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతు భరోసా విషయంలో కూడా రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు 15,000 రూపాయలు ఇస్తామని, నేడు అధికారంలోకి వచ్చాక 12,000 ఇస్తామని మాట మార్చిందన్నారు. రైతు భరోసా నేటికి చాలా మంది రైతులకు రైతు పెట్టుబడి సాయం అందలేదని, కాలయాపనతో రైతులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారు. అలాగే రైతు కూలీలకు 12,000 ఆర్థిక సహాయం అందిస్తామని, నేటికి ఎంతమంది రైతు కూలీలకు సహాయం అందిస్తున్నారని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. 14 పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేల్కొని నేడు కేవలం ఒక సన్నవడ్లకే బోనస్ ఇస్తామని ఆ అంశాన్ని పూర్తిగా బోగస్ ప్రక్రియగా మార్చిందన్నారు. రైతులకు తక్షణమే బోనస్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టిన బీజేపీ మాటలు కాదు, చేతులతో చూపిస్తాం. ఎవడడిగి నువ్వు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయమని, కానీ ఇస్తాడు అని అంటే నిజంగా ఇస్తాడు అనుకున్నాం. కానీ ఇంత మోసం చేస్తారా కాంగ్రెస్ పార్టీ అని రైతులందరూ కూడా చర్చ చేస్తారు. 12,000 ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కనీసం రైతులకి ఎకరానికి కూడా ఇప్పటి వరకు ఫుల్ఫిల్ గా రైతు భరోసా ఫండ్స్ రాలేదు, అకౌంట్ లో పడలేదు వల్ల. అంతేకాదు రైతుల రాజ్యం మాది, రైతులను మేము గొప్పగా ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వము 18 నెలల్లో ఇవాళ రైతుల నోట్లలో మన్ను కొట్టి అనేక హామీలు ఇచ్చి 1 లక్ష రూపాయల రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేదా తరుగు తాళ్ళు లేకుండా కొనుగోలు విషయాల్లో కావచ్చు, అన్ని రకాలుగా పంటల బీమా అమలు చేయకపోవడం కావచ్చు, అన్ని రకాలుగా రైతులను ప్రజలను మోసం చేసిన కారణంగానే ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదిస్తే ఏదో పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే అధ్వానమైన పరిస్థితి ఉన్నది. ఇలా అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా అమలు చేస్తా అని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం సంవత్సరం రైతున్నా ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీలను అమలు చేయలేదు. అందులో ముఖ్యంగా రైతన్నలకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ ఎలక్షన్ల ముందు కూడా చెప్పడం జరిగింది. ఇదే కాంగ్రెస్ నాయకులు మీరు రుణం తీసుకో ఓకే రైతు సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేస్తూ దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంకుశంతో కుర్చీ లేపడం కోసమే తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా కిసాన్ మోర్చా నేతృత్వంలో ఉమ్మడి జిల్లా కేంద్రాలలో రైతు సత్యాగ్రహం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. 18 నెలలుగా రైతులతోని చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగజేయడం కోసమే ఈ రైతు సత్యాగ్రహం చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు 18 నెలలు మరి పాలన పూర్తయింది. ఎన్నికల సమయంలో రైతులకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల ఊసే మరిచింది. ఈ రోజున పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల సంపూర్ణ రుణమాఫీ
చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా 64 లక్షలకు పైగా స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే ఇలా సుమారు 22-23 లక్షల మందికి చేసి పూర్తిగా సంపూర్ణ రుణమాఫీ చేసినామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అతివృష్టి వస్తే అనావృష్టి వస్తే ఆదుకోవడం కోసం పంటల బీమా యోజనని దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉంటే తెలంగాణలో నాటి కేసీఆర్ అమలు చేయలేదు. ఇలా అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న జరిగినటువంటి మరి అతివృష్టితోటి అకాల వర్షాలతోటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంటలు దెబ్బతింటే ఇలా ఆదుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ ఎంత దురదృష్టకరమైన విషయం అంటే రైతు బీమాను కూడా అటకెక్కిచ్చిర్రు. రైతులకు కూడా బీమా ప్రీమియం చెల్లించని కారణంగా అనేక మంది యువ రైతులు కనుక చనిపోతే వాళ్ళని ఆదుకునేటువంటి అవకాశం కూడా కోల్పోయింది.